వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజు అయితే విజయనగరం జిల్లా పూసపట్రేగ మండలంలో జనసేన ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఎన్పిఎల్ అని క్రికెట్ మ్యాచ్ అలాగే వాలీబాల్ మ్యాచ్ కూడా ఇక్కడ జనవరి 2వ తారీఖు నుంచి కూడా ఇక్కడ నిర్వహించారు. ఈ రోజు అయితే ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఇక్కడ జనసేన నాయకులు అలానే సర్పంచ్లు అలానే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచనల మేరకు అయితే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అయితే నిర్వహించారు. అయితే ఈరోజు ఫైనల్ గెలిచారు. ఎవరు గెలిచారు ఏంటన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము రండి. మా యొక్క నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవ గారి ఆదేశాల మేరకు పూసపట్రేగ మండల జనసేన నాయకులు అలాగే కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోట్ల రవి గారు మరియు గోవిందపురం సర్పంచ్ బాల అప్పలరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్పిఎల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎన్పిఎల్ టోర్నమెంట్లో క్రీడకు సంబంధించి సుమారుగా 80 మ్యాచ్లు రావడం జరిగింది. ఈ యొక్క మ్యాచ్లు జనవరి 2వ తేదీన ఈ యొక్క SMS క్రీడా మైదానంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మ్యాచ్లు ఈరోజు వరకు హోరాహోరీగా జరగడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఈ యొక్క నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఇవి కూడా సుమారుగా 40 టీములు అనేవి రావడం జరిగింది. ఈరోజు వాలీబాల్ క్రికెట్ ఈ 2 టీములు కూడా ఫైనల్స్ జరిగాయి. ఇందులో ప్రథమ ప్రైజ్ వాలీబాల్లో ప్రథమ ప్రైజ్ గెలుచుకుంది కనిమెల్ల గ్రామం, అలాగే సెకండ్ ప్రైజు గొర్రెలపేట, థర్డ్ ప్రైజు వెంపడం గ్రామం గెలుచుకున్నాయి. అలాగే ఫోర్త్ ప్రైజ్ కూడా కే మింగినపల్లి గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ మ్యాచ్లో ఈరోజుతో ఫైనల్ కంప్లీట్ అయ్యింది జరిగింది. ఇందులో థర్డ్ ప్రైజ్ కొవ్వాడ గ్రామం గెలుచుకోవడం జరిగింది. ఇంకా ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు అనేది రేపు ఉదయం సమయం ఆసనం అవడం వల్ల రేపు ఉదయం నిర్వహించడం జరుగుతుంది. ఈ టీంలు కూడా చాలా చింతపల్లి నెల్లిమర్ల ఈ 2 టీంల మధ్య రేపు ఫైనల్ అనేది జరగబోతుంది. ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడం అనేది మా యొక్క యువతకి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఈ యొక్క ఆటలపైన మా యొక్క జనసేన నాయకులకు ఉన్న ఉద్దేశం ఏంటంటే యువత ఎటువంటి చెడు వ్యసనాలకు కానీ ఎటువంటి డ్రగ్స్కి కానీ బానిసలు అవ్వకుండా ఈ యొక్క సంక్రాంతి సెలవుల్లోనైతేనేమి సంక్రాంతి పండుగ దినాల్లో ఈ యొక్క క్రీడల పైన దృష్టి పెట్టి మంచి శ్రద్ధగా ఆడుకుంటారనే ఆలోచనతో మా జనసేన నాయకులు ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. దీనికో ఈ యొక్క జనసేన నాయకులు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని మరీ కోరుకుంటున్నాం. మండలం కొవ్వాడ అగ్రహారం గ్రామ సర్పంచ్ నేను. నా పేరు కోట్ల రఘు. మేము జనవరి 2వ తేదీ నుంచి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో నేను నా మిత్రుడు గోవిందపురం సర్పంచ్ బాల అప్పలరాజు సహకారంతో ఈ ఎన్పిఎల్ టోర్నీ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్పిఎల్ టోర్నీలో క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీలతో పాటు క్విజ్ పోటీలు కూడా మేము నిర్వహించాం. క్రికెట్ పోటీలో సుమారు 86 టీంలు రావడం జరిగింది. వాలీబాల్ పోటీలో 53 టీంలు రావడం జరిగింది. అయితే ఈ టోర్నీలో గత జనవరి 2వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఇక్కడ పండగ 13, 14 తేదీలు వచ్చినప్పటికీ మా ప్రాంతంలో 2వ తేదీకే సంక్రాంతి పండుగ వచ్చేసింది. వేలాది మంది నియోజకవర్గంలో వందలాది మంది నియోజకవర్గం నలుమూలల నుంచి అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఈ టోర్నీకి హాజరై చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ క్రీడా పోటీలు పెట్టడానికి కారణం ఏంటంటే యువత మత్తు పదార్థాల వైపు బానిస కాకుండా ఉండాలని, యువత శారీరకంగా దృఢంగా ఉండాలని, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ టోర్నీ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీలో నియోజకవర్గం నలుమూలల నుంచి క్రీడాకారులందరూ కూడా పాల్గొని ఈ టోర్నీ ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేస్తున్నందుకు క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా, పెద్ద పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండగ
ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలన్న విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలతో, అభివృద్ధి పథకాలతో ప్రజల ముందుకి ఈ 15 నెలల్లో వచ్చింది. ఇప్పుడు కూడా జనవరి 1వ తారీఖు నుంచే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు స్వచ్ఛ సంక్రాంతి అన్ని విలేజెస్ కూడా క్లీన్గా ఉండాలి, ఎక్కడ కూడా చెత్త అనేది ఉండకూడదు, అందరూ ఆరోగ్యవంతమైన వాతావరణంలో బంధుమిత్రులతో కలిసి ఆ పండుగని జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా చాలా క్లీనింగ్ జరిగింది. ఇప్పుడు నెల్లిమర్లలో, ప్రత్యేకంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులందరం కలిసి నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ పెట్టడం జరిగింది. ఆ ప్రీమియర్ లీగ్ 2వ తారీఖు నుంచి మొదలెట్టి వాలీబాల్, క్రికెట్, వివిధ టోర్నమెంట్స్తో ఈరోజు ఫైనల్స్ జరుపుకొని వాళ్ళందరికీ కూడా ఈరోజు కప్పులు ఇవ్వడం జరిగింది. ఇంకా 13, 14, 15 తారీఖుల్లో ప్రత్యేకంగా ముగ్గులు పోటీలతో మహిళలందరూ కూడా ఆనందించే విధంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఇంటి ముందు రంగవల్లులతో, అలాగే మంచి మంచి స్వీట్స్తో ఈ పండుగ జరుపుకునే సాంప్రదాయ వంటలతో ఈ పండుగ జరుపుకునే విధంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో అందరం కూడా ప్రతి నాయకుడు ఈరోజు ముందుకొచ్చి ప్రజలతో మమైకమై ప్రజలకి మంచి సంతోషాన్ని నింపే విధంగా ఈ పండుగ జరుపుకునేటట్టు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. నెల్లిమర్ల సంక్రాంతి సంబరాలు ఒక మైదానంలోనో ఎక్కడో మేము పెట్టుకోలేదు, ప్రతి ఊర్లో ఈ పండుగ ఉండాలనే విధంగా ఈరోజు ముందుకెళ్ళి అందరం కూడా వాళ్ళతో మమైకమై పండుగ జరుపుకోవడం జరుగుతున్నది. మన డెంకాడ మండలం డెంకాడలో మొత్తం స్టేట్లోనే పెద్దదైన భోగి మంట వేయబోతున్నారు. ఎవరైనా ప్రజలు ఇష్టమైన వాళ్ళైతే పొద్దున్న 5:30కి రావాలంట. నాకు కూడా ఆహ్వానం వచ్చింది, వీలైతే ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి. దాన్ని మనందరం వెళ్ళి సక్సెస్ చేద్దామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటువంటి గేమ్స్ ఇలా కండక్ట్ చేయటం నిజంగా యువతకి చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి సెలవులు, ఏమైనా పండగ సెలవులు కావచ్చు, ఏవైనా ఇచ్చినప్పుడు ఇలాగా యువతకి ఒక ఆట విడుపుగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మిగతా అంటే ఏదైనా మత్తు పదార్థాలకు కానీ దేనికి కూడా బానిస అవ్వకుండా ఇలాగ గేమ్స్ పై ఫోకస్ చేసి ఇది 2వ తారీఖు నుంచి కూడా, జనవరి 2వ తారీఖు నుంచి కూడా ఈ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల అయితే మేము చాలా ఆనందంగా ఉన్నాము. మేము ఆరోగ్యంగా కూడా, శారీరకంగా ఇంకా బాగా దృఢంగా తయారవుతాము. ఇటువంటి ఉంటే మేము చాలా బాగుంటామని అయితే యువత చెప్తున్నారు.